ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ. ప్రేక్షకులందరికీ శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు. ఓం శ్రీ కాలభైరవాయ నమ. ఓం కపిలేశ్వరాయ నమ. ఓం కాశీ విశ్వేశ్వరాయ నమ. ముందుగా ప్రతినిత్యం అన్నిట్లకంట పడించే బలాన్ని ధైర్యాన్ని ఇచ్చేది కాలభైరవుడు. కాలభైరవుడు మార్గశిర మాసంలో కృష్ణ అష్టమి, కాలభైరవ అష్టమి పరమశివుడు వల్ల కాలభైరవుడు ఆవిర్భవించాడు. రోజున కాలభైరవుడు లయకారుడు. పరమశివుడు ఆవిర్భవించిన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు 5వ శిరస్సు ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు పర్వదినాన్న కాలభైరవుడు పూజించాలి. అయితే శాస్త్రపదం కాలభైరవుడు పోషకుడు, భయంకరుడు అర్థాలు వస్తాయి. భైరవుడు దగ్గర కాలుడు కాలం కూడా అలాగే ఉంటుంది కనుక భైరవుడు శరణం కోరితే మృత్యువు కూడా తొలగిపోతుంది. కాబట్టి ఎక్కువగా కాలభైరవ అష్టకం చదవడం వల్ల కుటుంబానికి దారిద్ర దోషాలు తొలగుతాయి. అయితే గంగా స్నానం, పితృతర్పణ ఆ రోజున చేయడం వల్ల లౌకికంగా పరలౌకిక బాధలు విముక్తి కలుగుతాయి. అలాగే భైరవునికి వాహనమైన శునకాన్ని అంటే కుక్క పాలు, పెరుగు వంటివి ఆహారం ఇవ్వడం మంచిది. కాలభైరవుడు స్వామి ఆవిర్భవించిన శివపురాణంలో ఆసక్తికరమైన పురాణం ఉంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు శివుని మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడి మధ్యన ఉన్న తన 5వ శిరస్సు శివుడికి తోలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపదిష్టుడై శివుడు అహంకరించాడు. ఓంకారం నుంచి ఒక భయంకరమైన రూపం ఆవిర్భవించింది. మహోన్నతమైన 3 నేత్రాలు, త్రిశూల, గద, డమరకం వంటి వాటి చేతుల్లో ధరించి ఆ యొక్క భయంకరమైన మానవుడు శ్రీ కాలభైరవుడు శివుని యొక్క ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడిని 5 శిరస్సుల్లో మధ్యన ఉన్న 5వ శిరస్సు ఖండించారు. దీనితో బ్రహ్మదేవుడు గర్వం అణిగిపోయింది. బ్రహ్మ శిరస్సు ఖండించిన కాలభైరవుడు తన చుట్టూ ఉన్న బ్రహ్మహత్యపాతాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకో ఆయన చేతికున్న బ్రహ్మ కపాలం కాశీలో మాయమైంది. అదే బ్రహ్మ కపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. కాలభైరవుడు పరమేశ్వరుడు యొక్క హంస అందున శివక్రోధ చేత జన్మించినవాడు. అతను కాలభైరవు రూపాన్ని భయంకరమైన రూప కలవాడు. సాధారణంగా కాలభైరవుడు 4 చేతులతో దర్శనమిచ్చాడు. 4వ చేతుల్లో శూలం, కపాలం, గద మరియు ఢమరకం ఉంటాయి. కాబట్టి రౌద్రనేత్రం, పదునైన దంతాలు నుండే వెంట్రుకలతో ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను, ఆభరణాలను ధరిస్తాడు. ఈయన వాహనం శునకం. కాలాన్ని జయించడం సాధ్యం కానున్న దాన్ని అనుకూలంగా మార్చుకోవడమే గ్రహాలు. అధిగమనించిన అదేష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడానికి భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడు కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలి. ఆయన అనుమతి తీసుకుంటేనా సాక్షాత్తు శివుడే కాలభైరవుడిగా సంచరించిన శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యక్రమాల్లో అష్టభైరవుల్ని
ఆహుతులు చేసిన తరువాత ప్రభావమే హోమం చేస్తారు. భక్తులు అనుగ్రహంతో అతీతమైన భక్తులు ఆయన ప్రార్థించే వారికి దేవాలయాల్లో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరగడానికి కాలభైరవుడు ముందుగా దేవాలయాల్లో ఆయనకి గారెలతో కానీ మాల వేస్తారు. కొబ్బరి బెల్లం మరియు నైవేద్యంగా పెట్టడం, ఈశ్వరుడికి అయిష్ట ప్రసాదిస్తారు. ఆయనకు వరవే నివేదన కాలభైరవుడు ఆరాధిస్తారు. ఆయన పెరుగుతున్నది ప్రతిష్ట కాలభైరవ 8 మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి ఆ యొక్క పత్తి వేసి భైరవుణ్ణి తలుచుకున్నచో దేవుడి ముందు 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగిస్తే పెట్టండి. ఎంతో మంచిది. భైరవుడికి ఎంతో సంతోషిస్తాడు. అయితే కాలభైరవ స్వామివారిని పూజిస్తే కాలభైరవుడు ప్రసాద్ పూజించడం ద్వారా రోగ భయ మృత్యు భయం నుంచి విముక్తి కలుగుతుంది. అన్ని రకాల వ్యాధుల నుంచి ప్రతికూలమైన నుంచి ఉపశమనం పొందడం జరుగుతుంది. కాలభైరవ స్వామివారు ఆరాధన వలన ప్రజలు ధర్మ మార్గాన్ని ఎలా అనుసరించాలో నిర్వహించడం జరుగుతుంది. మన పాపాలు మరియు మన చెడు కర్మల యొక్క పరిణామాల నుండి మమ్మల్ని కాపాడడం జరుగుతుంది. రాహు కేతు శని దోషాలు ప్రతిఫలన తగ్గిస్తాయి. స్వామిని పూజించడం వల్ల జీవితంలో దీర్ఘకాలిక సమస్యలు మరియు కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. మీరు దిష్టి దోషాలు బాధపడుతున్నవారు కాలభైరవ స్వామివారిని పూజించడం వల్ల దిష్టి దోషాలు తొలగి మీకు దీర్ఘాయు ఉంటుంది. శివుడి అగ్ని రూపమైన కాలభైరవుడు పూజించడం ద్వారా భయం నశిస్తుంది. అంతేకాదు పనుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా తొలగుతాయి. ఎవరైతే నమ్మకంగా కాలభైరవుని నమ్ముతారో వాళ్ళకి అందరికీ కూడా శుభం జరుగుతుంది. ఎక్కువగా కాలభైరవ స్వామివారి యొక్క ఆరాధించండి, స్వామివారిని పూజించండి. ఎక్కువగా పరమేశ్వరుడు ఓం నమః శివాయ నమః, హర మహాదేవ శంభో శంకర నమస్కారం చేయండి. అందరికీ కూడా శుభం జరగాలి. కాలభైరవ స్వామివారి యొక్క సింహాచలం దగ్గర అడివరం భైరవ కోన అనే గ్రామం ఉంది. అక్కడికి వెళ్ళి కాలభైరవ స్వామివారి యొక్క పూజ జరిపించండి. మీకు ఇంకా కావాలంటే నా సెల్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు అడివరం దగ్గర భైరవ కోన అనేది సింహాచలం దగ్గర అడివరం, విశాఖపట్నం నుంచి సుమారుగా సింహాచలం నుంచి అడివరం, దాని పేరు భైరవ కోన. మీకు ఇంకా తెలియకపోతే నాకు ఫోన్ చేయండి. శ్రీ గురుభ్యో నమః.